మనిషి చేసే అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా? కన్నవారిని కాదని కంటికి కనిపించే మాయను నమ్మడం. ఆ రాత్రి అర్జున్ చేసిన తప్పుకు ఇంద్రపురం విలవిలలాడిపోయింది. తన తండ్రి కోసం వెతికిన ఆ కొడుకు చివరికి మిగిల్చింది కన్నీరు మాత్రమే. లేదు, ఇది అబద్ధం. నువ్వు నాన్నని చూపిస్తా అన్నావు కదా, ఎందుకిలా చేశావు? ఇంద్రపురం అది కేవలం ఊరు కాదు, ఒక నమ్మకం. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో దేవతల ఊరులా ఉండే ఇంద్రపురం. అక్కడ పలకరింపులో ప్రేముంటుంది, మనుషుల్లో మమకారముంటుంది. కాని ఆ ఊరి పొలిమేర దాటితే ఉండే అడవిలోకి వెళ్లాలంటే మాత్రం అందరికీ వణుకే. అర్జున్ ఆ ఊరికి వాడు పరాయివాడు. 10 ఏళ్ల క్రితం ఒక తుఫాను రాత్రి ఎవరో వదిలేసి వెళ్లిన అనాథ. బడిలో పిల్లలు వాడిని దిక్కులేనివాడు అని ఏడిపిస్తుంటే వాడు ఒంటరిగా చెట్టు కింద కూర్చుని ఏడ్చేవాడు. నాన్న, అందరికీ నాన్నలున్నారు, నాకెందుకు లేరు? నువ్వెక్కడున్నావు నాన్న? వాడు అనాథ కాదు, రామయ్య లక్ష్మిలకు వాడు ప్రాణం. పిల్లలు లేని ఆ దంపతులకు అర్జున్ దేవుడిచ్చిన వరమయ్యాడు. అర్జున్ పెరిగి పెద్దవాడయ్యాడు. కాని లోకం వాడిని వదిలిపెట్టలేదు. నీ అసలు తండ్రి ఎవరో తెలుసుకోలేని అశక్తుడివి అన్న మాటలు వాడి గుండెను రగిల్చాయి. అమ్మా, నాన్న, మీరు నన్ను సాకారు, మీకు రుణపడి ఉంటా. కాని నా జన్మ రహస్యం నాకు తెలియాలి. నా తండ్రి బ్రతికే ఉన్నాడని నా మనసు చెబుతోంది. అడవిలోకి వెళ్లి వెతుకుతా. మరుసటి రోజు ఉదయం అర్జున్ అడవిలోకి బయలుదేరతాడు. అప్పుడే రామయ్య ఆపుతూ అంటాడు, వద్దురా, ఆ అడవిలో మాయలుంటాయి. ఎవరి మాట వినకుండా అర్జున్ అడవిలోకి అడుగుపెట్టాడు. హఠాత్తుగా ఒక మధురమైన గొంతు వినిపించింది. అర్జున, ఆగు. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో నాకు తెలుసు. నీ తండ్రి బందీగా ఉన్నాడు. ఎవరు నువ్వు? మాట్లాడే పక్షివా? మా నాన్న ఆ కోయిల అర్జున్ని బురిడీ కొట్టించడం మొదలుపెట్టింది. అది పక్షి కాదు. ఆమె అర్జున్ను ఒక రహస్యమైన కొండగుహ, నాథోరా గుహ దగ్గరకు తీసుకెళ్ళింది. అర్జునా, నీ తండ్రిని విడిపించాలంటే నీకు శక్తి కావాలి. ఈ వజ్రాలు తీసుకో. ఊరికి వెళ్ళి గొప్పవాడివికా. అప్పుడే నీ తండ్రిని కాపాడే మార్గం చెబుతా. ఆ వజ్రాల మెరుపు చూసి అర్జున్ కళ్ళు బైర్లు కమ్మాయి. అర్జున్ నెమ్మదిగా ముందుకు వెళ్ళి ఒక్క క్షణం అతని మనసులో రామయ్య మాటలు మెదిలాయి. వద్దురా, ఆ అడవిలో మాయలుంటాయి. నాయనా, ఈ అడవి సంపద మనకు వద్దు. ఇది ఏదో కీడు తెస్తుంది. మీకేం తెలుసు? మీరు నన్ను అనాథగానే ఉంచాలనుకుంటున్నారు. బిడ్డా, ఆ మాటలు వినకురా. మనం ఉన్నదాంట్లో సంతోషంగా ఉండిపోదాం. అర్జున్ మనసులో స్వార్థం, ఆశ నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఆ రాత్రి కన్నతల్లిలాంటి లక్ష్మి కళ్లలో కన్నీళ్లు కూడా అతన్ని ఆపలేకపోయాయి. చీకటి, గాలి గుసగుసలు. అర్జున్ ఒంటరిగా ముందుకు నడుస్తున్నాడు. అడవి చివర ఒక ముసలి సాధువు అర్జున్ను ఆపుతాడు. పిచ్చివాడా, ఆ కోయిల మాటలు నమ్మకు. అది కోయిల కాదు, రక్తదాహం తీర్చుకునే మాయావి. పొరపాటును కూడా అది చెప్పిన పని చేయకు. నా తండ్రి కోసం నేనేమైనా చేస్తా. పౌర్ణమి ఘడియలు వచ్చాయి. కోయిల అర్జున్ని పిలిచింది. అర్జునా, ఇదే సమయం. ఈ మాయా సీసాను పగులగొట్టు. వద్దు అర్జునా అని రామయ్య అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. అర్జున్ ఆ సీసాను పగులుకొట్టాడు. మూర్ఖురా, నీ తండ్రి ఎప్పుడో చనిపోయాడు. ఈ సీసాలో బందీగా ఉన్న నా ఆత్మను విడుదల చేశావు. ఇప్పుడు నాకు బలి కావాలి, నీ ప్రాణం కాదు, నిన్ను అమితంగా ప్రేమించే ఆ ముసలి ప్రాణం. నాన్న, నన్ను క్షమించు నాన్న. తండ్రి కోసం వెతికి నాకు తండ్రిలాంటి నిన్ను చంపుకున్నాను నాన్న. ఈ సంపద వద్దు, ఈ వజ్రాలు వద్దు, నువ్వు కావాలి నాన్న. అర్జున్ తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లి తనని పెంచిన దైవాన్ని పోగొట్టుకున్నాడు. గాలిలో పక్కన ఉన్న నిఖార్సైన ప్రేమని వదిలేసి ఎక్కడో లేని ఆశ కోసం వెతికితే మిగిలేది కేవలం శూన్యం మాత్రమే.